మింగేయటమే. అందుకని సులువుగా ఆహారం వెళ్ళటం కోసం అన్నమే ప్రధానం కాబట్టి ఇంకొక ఆహారం లేని రోజుల్లో మజ్జిగి గంజి ఇవి రెండు లోపలికి వెళ్ళటానికి సదుపాయం కలిగించాయి. ఆ మజ్జిగ తాగపోతే వేడి చేస్తుంది, మజ్జిగ త్రాగపోతే అనారోగ్యం కలుగుతుంది అని చాలామంది భావిస్తుంటారు. కడుపు నిండా పొట్ట ఆహారం తిన్నప్పటికీ మజ్జిగ 1-2 గ్లాసులు భోజనంతో పాటు తీసుకోవడం చాలామందికి అలవాటు ఉంటుంది. కానీ మజ్జిగ వాడితే మంచిదా, పెరుగు వాడితే మంచిదా, అసలు వాడకపోయినా ఏమవుతుందో కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ రోజున మామూలుగా పెరుగు మనం తోడు పెట్టినప్పుడు అందులో ఉండే సూక్ష్మజీవులు పెరుగు పులిసే కొద్దీ సూక్ష్మజీవుల మోతాదు పెరుగుతూ ఉంటుంది. ఈ ఉపయోగపడే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాలు మన ప్రేగుల్లో హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాలుగా పిలువబడుతూ ఉంటాయి. దీన్ని ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అంటారు.